చాలా మంది నిద్రలేని సమస్యతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వన్స్ పడుకున్నప్పుడు బాగా డీప్ స్లీప్‌లోకి వెళ్ళిపోతారు. హ్మ్. ఒక్కసారి మెలుకువ వచ్చిందంటే మళ్ళీ నిద్ర పట్టదు. హ్మ్. కొంతమంది నేను 2:00 లేసాను, మార్నింగ్ వరకు అవును. నిద్ర రాలేదు. అవును. లేకపోతే ఎర్లీ మార్నింగ్ నిద్ర పట్టింది. కానీ ఆఫీసు, ఉరుకులు, పరుగులు లేవాలి. డే అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అసలు ఎందుకొస్తుంది సాహితి గారు? నిద్రలేని సమస్య ఎందుకొస్తుంది? దీన్ని ఎలా కంట్రోల్ చేయటం ఎట్లా యోగాలో? ఫస్ట్ చాలా ఉంటాయి జగన్. నేను అన్నీ చెప్తాను. ఇప్పుడు ఓకే. నిద్ర లేకుండా ఎలా చేయాలి? ఇన్సోమ్నియా ఉన్నా, లేదా నిద్ర సరిగ్గా పట్టకపోయినా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్ ఉండొచ్చు. స్ట్రెస్ అయ్యుండొచ్చు, లేదా కొంతమందికి అసలు ఆ నిద్ర ప్రాబ్లమే ఉంటది. సో, ఫస్ట్ నిద్ర పట్టకపోతే చేయాల్సిందేంటంటే, పడుకునే అర్ధగంట ముందు మీరు ఇంత పాలు వార్మ్ మిల్క్ చేసుకొని, దాంట్లోనే కొంచెం పసుపు, కొంచెం పెప్పర్ ఏసుకొని మరగబెట్టుకొని, కొంచెం ఇంత పాలు పడుకునే హాఫ్ ఎన్ అవర్ గంట ముందు. లేదా బ్రహ్మి ఆకులంటారు. అది కూడా కొంచెం వార్మ్ వాటర్‌లో బ్రహ్మి ఆకులు. బ్రహ్మి ఆకులు, బ్రహ్మి పౌడర్ దొరుకుతది. ఇంత స్పూన్ ఏసుకొని తీసుకుంటే సరిపోతది. అదైనా మంచిగా చాలా పనిచేస్తది. ఇంకొకటి పడుకునే ముందు కాళ్ళు కడుక్కొని, మనకి చిన్నప్పుడు ఇంటికి రాగానే ఇప్పుడు పోయింది బయట అది నుంచి కూడా. బయట రాగానే నుంచి రాగానే స్కూల్స్ నుంచి వచ్చినా అవును. తప్పకుండా కాళ్ళు కాళ్ళు కడుక్కొనే మనల్ని ఇంట్లోకి రానిచ్చేవారు. అవునండి. ఇంకా అంతకుముందు అయితే బయటే పెట్టేవాళ్ళు. ఆ! బయటే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకొచ్చేవారు. అసలు అవును. ఇంట్లో లోపలికి కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు అసలు అన్నీ వాష్‌రూమ్స్ మారిపోయాయి. బయటుండేవి కదా! వాష్‌రూమ్స్ అప్పుడు బయట ఉండేవి. సో, అన్ని రకాలుగా. ఆ కాళ్ళు కడుక్కునే పద్ధతి ఏదైతే ఉంటదో అది చాలా చాలా మంచిదనమాట. మనకి బాగా స్ట్రెస్ రిలీఫ్ కూడా చేస్తదనమాట. సో, మంచి కాళ్ళు కడుక్కొని నీట్‌గా నువ్వుల నూనె, హుహు. నొప్పులున్నాయనుకోండి కొంచెం గోరువెచ్చని నువ్వుల నూనె, లేదంటే జనరల్‌గా ఒక బాటిల్ పెట్టేసుకొని బెడ్ పక్కకే, మీకప్పుడు ఎటో ఎళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. మసాజ్ చేసి పాదాలు మసాజ్ చేసుకోవడం. చాలా నిద్ర పడుతుంది. మీరు ప్రయత్నం చేసి చూడండి. నా డెఫినెట్‌లీ. మోస్ట్ ఫేవరెట్ ప్రాక్టీస్ ఇది. మీరు ఆ రోజు యుల్ స్లీప్ లైక్ ఎ బేబీ. మంచి చిన్న పిల్లలా పడుకుంటాం. అసలు ఓహ్! తేడానే తెలీదు. అంత నిద్ర పడుతది. నా స్టూడెంట్స్‌కి బాగా ఇష్టమైన ప్రాక్టీస్ ఇది. ఓకే. కాళ్ళు మసాజ్ చేసుకొని ఒక 2 నిమిషాలు అంతే మీరు పడుకోండి. మన ఫుడ్‌కి కూడా చాలా ఆర్గన్స్ లింక్డ్ ఉంటాయి. కనెక్టెడ్ అవునవును. ఉంటాయి. సో, మనం మంచి మసాజ్ చేసుకున్నప్పుడు కూడా స్ట్రెస్ అంతా పోతుంది. మసాజ్‌కి కూడా స్టెప్ బై యాహ్! స్టెప్ ఏమన్నా ఏం ఉంటుందా? లేదు. జస్ట్ నార్మల్‌గా. మంచి మసాజ్ చేసుకుంటే మీరేదైనా చాలు. వీడియో పెట్టారా దీని మీద? పెట్టాను. చాలా రైట్. సార్లు పెట్టాను. అయ్యో! యాహ్! చూస్తాం మేమంతా. చూడండి. దానికి 5 మిలియన్ వ్యూస్ ఉన్నాయి ఈ ఓహ్! వీడియో మీద. హుహు. అంత పని చేస్తది ఇది. ఓకే. మంచిగా మసాజ్ చేసుకొని జస్ట్ 2 నిమిషాలు అంతే. హుహు. మీరు పడుకున్నట్టు అవుతే మీకసలు డిఫరెన్స్ చాలా ఉంటది. ఓకే. అండ్ ఇంకొకటి లెగ్స్ అప్ ద వాల్ అంటారు. విపరీత కరాని అంటారు. మీరు యెస్. గూగుల్ చేసినా వస్తది. హ్మ్. డైరెక్ట్ ఇలా పడుకున్నప్పుడే ఇలా బెల్లంకి పడుకుంటాం కదా! కాళ్ళు ఇలా పైకి అప్ చేయటం. పెట్టడం. ఏదైనా గోడకు తగిలించడం. 15 నిమిషాల వరకు ఉంచినా చాలా మంచిది. లో స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకైనా, ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైనా, హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళకైనా కూడా చాలా మంచిది. ఓకే. అండ్ మనకు ఆ స్ట్రెస్ అనేది కూడా చాలా రిలీఫ్‌గా ఉంటదనమాట. స్ట్రెస్ రిలీఫ్‌గా ఉంటది. ఇన్‌స్టాంట్ రిలాక్సింగ్ అది కూడా. ఆహా! సో, అది చాలా మంచి ప్రాక్టీస్. నిద్ర కూడా పడతది. ఓకే. అండ్ ఒక బ్రీతింగ్ ప్యాటర్న్ నేర్పిస్తాను. అంటే జస్ట్ ఇలా మనం పడుకొని వెల్లింగి పడుకొని ఇన్‌హేల్ ఒక 5 సెకండ్స్, మళ్ళీ ఎక్స్‌హేల్ స్లోగా 6 సెకండ్స్ రాని. మళ్ళీ ఇన్‌హేల్ 5 సెకండ్స్, ఎక్స్‌హేల్ ఒక సెకండ్ ఎక్కువ. మీకు ఎంతవరకు ఇన్‌హేల్ చేసుకుంటున్నారో అంతకంటే ప్లస్ 1 సెకండ్ ఎక్స్‌హేలేషన్. పడుకొని చేయాలా? కూర్చొని? పడుకొని హ్యాపీగా పడుకొని చేయొచ్చు. ఒక ఓకే. అవేర్‌నెస్ పెట్టండి బ్రెత్ మీద. హ్మ్. ఇంకొకటి 15 అంటే 50 నుంచి కౌంట్ చేసుకోవచ్చు. 100 నుంచి వెనకాల కౌంట్ చేసుకుంటూ రావండి. అంటే ఇప్పుడు 50th ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ 49, ఓకే. 48 ఎక్స్‌హేల్, ఇన్‌హేల్ 47 ఇన్‌హేల్. అలా అవేర్‌నెస్ పెట్టి చేస్తే కూడా మీకు బాగా కాన్సంట్రేషన్ అంతా బ్రెత్ మీద పెడితే నిద్ర చాలా పడుతది మీకు. ఓకే. అండ్ మీరన్నారు రాత్రి 2కి, 3కి అవును. యెస్. మేలుకో. అది యాక్చువల్లీ ఒక ప్యాటర్న్. మనకి వాత, పిత్త, కఫ ఫేసెస్ ఆఫ్ ద డేలో ఉంటాం. దినచర్య అంటారు. ఆయుర్వేదిక్ రొటీన్ యెస్. ఆఫ్ ఎ యెస్. డే అంటారు. అవునండి. సో, అది దినచర్య. సో, ఎవరికైతే 3కి అలా మేలుకొస్తుందో చాలా మందికి అలా నిద్ర పట్టదు. హ్మ్. అవును. నిద్ర పట్టదనమాట. సో, నిద్ర పట్టలేదనుకోండి నిజంగానే మీకు అనుకోకుండా ఆ టైంలో మేలుకొచ్చి మీరు ఏం చేయొద్దు. కూర్చొని మెడిటేషన్ చేసుకోమని చెప్తారు. అందుకని యోగాలో అయినా, ఆయుర్వేదంలో ఆ టైంలో ఒకవేళ మేలుకొచ్చి మీరు నిద్రపోలేకపోతే కూర్చొని కాసేపు ఒక 15 నిమిషాలు అలా మెడిటేషన్ చేసుకోండి. లేదా డీప్ బ్రెత్స్ తీసుకోండి. ఆ తర్వాత నిద్రొస్తే యూ కెన్ స్లీప్. ఓకే. ఇంకేం చేయాలి సాహితి గారు? ఇంకా నిద్ర పట్టడానికి ఇప్పుడు నేను ఇది చెప్పాను ఇంతకుముందు ఒకసారి ఒక వీడియోలో. కింద కామెంట్స్‌లో అసలు చాలా గమ్మత్తుగా వచ్చాయన్నమాట. ఏంటి మనము ఫోను చూసి పడుకోవడం బాగా అలవాటయింది మనకి. అవును. స్విచ్ ఆఫ్ చేసి ఫోను చూడడం వల్ల కూడా మన నిద్ర డిస్టర్బ్ అవుతది. అండ్ ఓహ్! మీరు గమనించండి మన మూడ్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. మీరు ఓకే. ఎక్కువ మనం జోక్స్ ఉంటాయి చూసారా? మీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా వాళ్ళ అమ్మలు తిడతా ఉంటారు. ఆ! ఓన్లీ ఫోను వల్ల అని అవునవును. మనల్ని ఇట్లా మీమ్స్ అవును. వస్తాయి చూసారా? యాక్చువల్లీ నిజంగా చాలా ట్రూ కొన్ని విషయాలు.
చేయాలి. మనకు ఆ కోపం మీరు అబ్జర్వ్ చేయండి, రోజంతా phone లోనే ఉంటాం, రోజంతా క్రాంకీ ఉంటాం, బాగా అవును. ఫ్రస్ట్రేటెడ్ ఉంటాం, అవునండి. అవుట్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ కనెక్షన్ పోతుంది. ఉమ్. అండ్ షార్ట్స్ అలవాటు అయినాయి కదా మనకి, సో ఊరికే ఇలా స్పాన్ తక్కువ అయిపోయింది కదా. ఉమ్. సో అటెన్షన్ స్పాన్ అనేది చాలా తక్కువ అయిపోయి కూడా ఆ కంటిన్యూషన్ ఉంటుంది. సో మీరు రాత్రి పడుకునే ముందు అలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అలా వీడియోలు లైట్ చూడడం వల్ల కూడా నిద్ర సరిగా పట్టట్లేదు. అండ్ ఎప్పుడైతే మీకు నిద్ర సరిగా పట్టట్లేదో 100 రకాల ప్రాబ్లమ్స్ కి దారి తీస్తుంది. ఓకే. అన్నిటికీ సొల్యూషన్ దాంట్లో నెంబర్ 1 చెప్పే పాయింట్ స్లీప్. ఆ. నిద్ర సరిగా ఉండాలి, Yes. నిద్ర సరిగా ఉండాలి. సో ఇది. అండ్ ఎర్లీ డిన్నర్స్. ఓ. ఇప్పుడు మనం తినే లోపే మనకు తినింది అరిగిపోవాలి. మనం పడుకునే మనం లోపే. పడుకునే లోపే మనం తినింది అరిగిపోవాలి. సో మనం 2 గంటలు మినిమం గ్యాప్ ఇవ్వాలి కదా, 2 నుంచి 3 గంటలు మినిమం గ్యాప్ ఇవ్వాలి మన Oh. డిన్నర్ కి, మన స్లీప్ కి. అండ్ ఆయుర్వేదాలో అయినా సైంటిఫికల్లీ అయినా మోడర్న్ సైన్స్ అయినా చెప్పేది ఏంటి, 10 or 11 మాక్సిమం పడుకోవాలి. తప్పదు, 100% ఆ టైంలో పడుకోవాలి. Yes. సో మీరు 10కి పడుకోవాలంటే అట్లీస్ట్ 8కి తినాలి. అండ్ మీరు ఈ ఫాలో అయినప్పుడు మీకు 80% ఆఫ్ ద హెల్త్ ప్రాబ్లమ్స్ గాన్. స్లీప్, Yes. నిద్ర ఒక్కటి మంచి పట్టడమే కాదు, 80% ఆఫ్ ద హెల్త్ ప్రాబ్లమ్స్ గాన్, డైజెషన్ ప్రాబ్లమ్స్ గాన్, హెడ్ ఏక్స్ గాన్, ఇట్లా ఒక 100 ప్రాబ్లమ్స్. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. రైట్.